ప్రైజ్ ద లార్డ్. 1 కొరింథీయులు 9వ అధ్యాయము 16వ వచనం ప్రకారము, నేను సువార్తను ప్రకటించుచున్న నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. చూడండి, ఇక్కడ దేవుడు ఏమనంటే, అట్లయితే దేవుని సువార్త అనగా యేసుక్రీస్తు యొక్క మంచి మాటలు, లోక రక్షకుడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, సో యేసుక్రీస్తు లోకం ఉన్నటువంటి పాపం నుంచి, శాపం నుంచి విడిపించబడడానికి దేవుడు వచ్చాడనేటువంటి సువార్తను ఇతరులకు ప్రకటించడానికి నీవు నేను అనగా సార్వత్రిక సంఘం ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా, ప్రతి శిష్యుడు కూడా సువార్తను ప్రకటించాలి. ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు పౌలు. కానీ మనం కూడా యేసుక్రీస్తు యొక్క సువార్త చేత సంధించబడినటువంటి మనం అందరం కూడా ఈ లోకానికి మనం సువార్తను చెప్పవలసినటువంటి అవసరత ఉంది. చెప్పకపోతే మనకు శ్రమ అంటున్నాడు. కాబట్టి సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు లోక రక్షకుడు అంటే శాపం నుంచి, పాపం నుంచి విడిపించాడు. సో యేసుక్రీస్తు నామంలో మనకి రక్షణ ఉన్నది. యేసుక్రీస్తు నమ్ముకుంటే మనకి పరలోక రాజ్యము ఉన్నది. ఇదేనండి దేవుడు సిలువలో మనకు చేసినటువంటి త్యాగము అని చెప్పాల్సిందే సువార్త. ఆమేన్.